చూస్తానే డ్రెస్ ఎక్కడ కొన్నావక్క, చాలా బాగుంది, రేట్ ఎక్కువనా తక్కువనా, ఎక్కడ కొన్నావో చెప్పు మేము కొంటాం అనేటట్టు ఉంది కదా డ్రెస్సు. ఇది చాలా తక్కువ అమౌంట్లోనే ఇంట్లోనే నేను కుట్టిన డ్రెస్ అండి, అదిరిపోయింది కదా. ఈ డ్రెస్ చాలా ఈజీ అండి కుట్టడము. పదండి కుట్టేద్దాం మనం ఈజీగా. హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఇంకా చూడండి, అనుకోకుండా అనేది ఈ డ్రెస్ కుట్టాను, అదిరిపోయేటట్టు ఉంది. అదే కొనాలంటే చాలా రేటు ఎక్కువగా అయిపోతుంది, కానీ పండగకైనా చిన్న చిన్న ఫంక్షన్లకైనా అదిరిపోతుంది కదా. ఎలా కుట్టాలంటే ఇప్పుడైతే మనం కట్ చేసిన డ్రెస్ అనేది కుట్టుకున్నాము. క్లాత్ అనేది మనం కింద కూర్చోబెట్టనికి తీసుకున్నాం చూడండి శారీ, ఆ క్లాత్ అనేది తీసేసుకోండి. ఆ క్లాత్ని తీసేసుకొని ఇలా బాక్స్ టైప్లో కట్ చేసేసుకోవాలి. బాక్స్ టైప్లో కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసులు ఉంటాయి కదండి, మనం కట్ చేయంగా మిగిలిన పీసులు దానిలోనే తీసేసుకొని ఇలా పెట్టేసి ఇలా చుట్టేసామంటే బాల్ రెడీ అయిపోయినట్టే. మనం డబ్బులు పెట్టి అవి బాల్స్ కొనుక్కొచ్చి ఇందులో పెట్టి చుట్టే కన్నా ఇది చాలా బెటర్ అయిన ఆప్షన్ కదా. కొంచెం కిందికి ఇలాగనే చుట్టుకుంటూ పోయామంటే నీట్గా వస్తుందండి. ఇలా చుట్టేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయండి. ఇలా మనకి ఎన్ని కావాలనో అన్ని అనేది చేసేసుకోవడమే. నేనైతే కనుక ముందే చేసి పెట్టానండి. అన్నీ చేస్తా వీడియో చేశాను అనుకోని చాలా లెంతీగా అయిపోతాయి. దీనిలో అనేది పక్కన పెట్టేసుకుందాం. ముందుగా అనేది మనము హ్యాండ్స్ గుట్టి పక్కన పెట్టుకున్నామండి. ఇవి ఇలా హ్యాండ్స్ గుట్టి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, తొందరగా అయిపోతుంది డ్రెస్ అనేది లేట్గా లేకుండా. ఇప్పుడు హ్యాండ్స్ని తీసుకొని ఇది అనేది జాయిన్ చేసుకున్నామండి. ఇలా క్లాత్ను పెట్టేసి కుట్టు అనేది వేసేసుకోవాలి. కుట్టు చిన్న కుట్టు పెట్టేసుకోండి. ఇలా కుట్టిన తర్వాత ఇటువైపు తిప్పేసి పైన నుంచి పై కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా పై కుట్టు కూడా వేసుకోవాలి. పై కుట్టు వేసుకున్న తర్వాత మడిచి ఇలా కుట్టు అనేది వేసేసుకున్నాం. ఇలా మడిచి కుట్టుకున్న తర్వాత ఇంకొకటి కూడా సేమ్ అలాగనే కుట్టుకోవాలండి. నేనైతే ఇంకా కుట్టేశాను. ఇప్పుడు దీనిలను ఒకదాని మీద ఒకటి పెట్టేసి మనం హ్యాండ్స్కి ఎలా మర్చుకుంటామో అలా అనేది మర్చుకోవాలి. ఇలా మర్చుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి మనము ఆల్రెడీ ఇక్కడ అనేది కట్ చేసుకున్నాము, దాటు కూడా పెట్టేసుకున్నామండి. కానీ సంక క్రాస్ అనేది తీసుకోలేదు. ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా ఉన్నదంటే సరిపోతుందండి. లేకుండా కనుక ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి సంక క్రాస్ అనేది తీసేసుకోవాలి. సంక క్రాస్ తీసుకున్న తర్వాత అక్కడ కూడా ఇలా దాటు పెట్టేసుకోవాలి. దాటు పెట్టేసుకొని హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి, మనకు పక్కన పెట్టేసుకున్నాము. హ్యాండ్స్ కుట్టుకున్నాం కదండి. ఇప్పుడు చున్నీకి అటు సైడ్ ఇటు సైడ్ అనేది కుట్టు వేసేసుకున్నామండి. చున్నీకి అనేది ఇలా పీసులు పోకుండా మర్చి కుట్టుకున్నామంటే సరిపోతుంది. ఇలా అనేది మర్చి కుట్టుకోవాలి. ఇటు సైడ్ ఒక సైడ్ అయితే అవసరం లేదండి, ఒక సైడ్ అనేది మనము కట్ చేసిన సైడ్ అనేది ఇలా అనేది మర్చి కుట్టుకోవాలి. చున్నీ కూడా అనేది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు అనేది బ్యాక్ పార్ట్ కుట్టుకుందామండి. బ్యాక్ పార్ట్ కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కుట్టుకున్నామంటే కనుక మనకు చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా అనేది అయిపోతుందండి. ఇవన్నీ రెడీ అయి ఉంటాయి కదండి, మనకు ఇంకా తొందరగా అనేది మనకు జాయింట్ చేసేసుకొని హ్యాండ్స్ కుట్టేసుకున్నామంటే డ్రెస్ అయిపోతుందండి. ఇలా ఒక పిన్ను పెట్టేసుకోండి. నేనైతే క్యాన్వాస్ అనేది ఇలా ఐరన్ అయితే కనుక చేశానండి. కొంచెం క్యాన్వాస్ అనేది ఐరన్ చేసుకున్నామంటే మనకు చాలా మందంగా వస్తుందండి. నేను ఇంట్లో క్యాన్వాస్ అనేది ఇది నెక్ కట్ చేయంగా మిగిలి ఉంటుంది కదండి, చిన్న చిన్న ముక్కలు, దాన్ని అనేది పెట్టేసి ఐరన్ చేశానండి. మనకు అతుక్కో ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలతో అయినా కానీ ఏం కాదండి, నీట్గా వస్తుంది. ఇలా అనేది కుట్టుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్నదల్లా క్లాత్ ఇక్కడ ఉంది కదండి, క్లాత్ని కట్ చేసేసుకోవాలి. మెడ తిప్పేసేది అయితే కనుక మీకు చాలాసార్లు చూపించాను, మీకు తెలిసి ఉంటుంది, వచ్చి ఉంటుంది కూడా అండి. ఇప్పుడు డాట్స్ అనేది కన్ఫామ్గా అనేది పెట్టేసుకోవాలండి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి పై కుట్టు వేసేసుకోవాలి, లైనింగ్ మీద మాత్రమే. ఇలా పై కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి ఇంకో కుట్టు వేసుకున్నామంటే నెక్ అనేది మనకు రెడీ.
నెక్ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. నెక్ అనేది కుట్టేశానండి, లూజ్ కుట్టు పెట్టేసి ఇక్కడ సైడ్ మొత్తం కూడా కుట్టేశాను. ఎగస్ట్రా క్లాత్ను కట్ చేసుకుందాము. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత దీనికి అనేది డాట్స్ టక్స్లు అనేది వేసుకుందామండి. బ్యాక్ టక్స్లు ఉంటాయి కదా, అవి అనేది వేసుకున్నాము. దానికోసం డాట్స్ పెట్టుకోవాలి. షోల్డర్స్కి ఎదురుగా అండి ఇక్కడ అనేది ఇలా డాట్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి టక్స్ అనేది వేసేసుకున్నాము. ఇక్కడ వర్క్ అండి, మిషన్ ఎక్కడ ఉంది చూడండి. ఇంకొకటి కూడా సేమ్ అండి. ఇలా 2 వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది తీసేసుకుందామండి. సారీ అండి, ఫ్రంట్ నెక్ అనేది తీసుకుందాము. దీన్ని ఇలా సగానికి అనేది మర్చుకోండి. ఇలా అనేది సగానికి మర్చుకున్న తర్వాత ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోండి. అలాగే ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఒక షాక్ పీస్తో ఇలా అనేది గీసేసుకోండి. ఇలా అనేది గీసుకున్న తర్వాత ఇప్పుడు మనము క్యాన్వాస్ అనేది కట్ చేసుకున్నాం కదండి. ఆ నెక్కును అనేది ఇక్కడ పెట్టి అనేది చూడండి కరెక్ట్గా ఎంత వరకు వచ్చింది అనేసి. ఇప్పుడు మనకు నెక్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చేసిందండి. అంటే కొంచెం 1 ఇంచి గ్యాప్ తీసేసుకోండి. ఇలాగా 1 ఇంచి గ్యాప్ తీసేసుకోండి. ఇక్కడ కిందికి కూడా ఎక్కడి వరకు వచ్చింది అనేసి మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ కూడా అనేది 1 ఇంచి గ్యాపు. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనము ఇవి అనేది పెట్టేద్దాం. కుట్టు లూజ్ కుట్టు పెట్టుకోండి. బాల్స్ అనేది కుట్టడానికి చాలా ఈజీగా వస్తుంది. తర్వాత అనేది చిన్న కుట్టు పెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడైతే ఇంకా పెద్ద కుట్టు పెట్టేసుకోవాలి. కొంచెం ఇలా పాదం ఎత్తేసి ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకుంటూ ఇలానే ఇక్కడి వరకు అండి మనం ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం చూడండి, ఇక్కడి వరకు అనేది కుట్టాలి. ఇలా అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఒకసారి ఇలా లాగండి. చూడండి, ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ అనేది కట్ చేయండి. కానీ చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఇది అసలైన క్లాత్ అండి. హోల్ పడిందా మనకు ఇంక అంతే, అసలు కుట్టడానికి ఇంకా రాదు. అందుకోసం జాగ్రత్తగా కొంచెం కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి క్లాత్ ఇలా పెట్టేసి కుట్టు వేసేసుకోవాలండి. ఇందాక కట్ చేసాం కదండి, అప్పుడు జారిచ్చేసింది ఇది. ఒక 1/2 ఇంచ్ అండి క్లాత్. ఇప్పుడు చిన్న కుట్టు పెట్టేసుకోండి. ముందుగా అనేది మనము లూజ్ కుట్టు, అంటే లూజ్ కుట్టు పెట్టి కుట్టేసాం కదా, ఇప్పుడు చిన్న కుట్టు పెట్టుకోవాలి. ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లైనింగ్ మనము ఇలా పెట్టేసుకోవాలండి. ఒక
ఒక పిన్ను పెట్టేసుకోండి. ఇటు సైడ్ కూడా పక్కకు జరగకుండా ఉంటుంది. ఇప్పుడు ఇటువైపు నుంచి కుట్టుకుంటూ వచ్చేద్దాము. ఇలా అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ పిన్నులు తీసేసి ఈ క్లాత్ని అనేది కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది డాట్స్ పెట్టేసుకోండి మూలల దగ్గర. ఇలా డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది దీన్ని తిప్పేసుకున్నాము. ఈ రౌండ్స్ తిరిగే కాడ కూడా కొంచెం దాటు పెట్టుకున్నాం అంటే ఇంకా నీట్గా తిరుగుతుందండి. క్లాత్ కొంచెం ఎక్కువగానే ఉండించుకోవాలి. ఇటువైపు తిప్పేసి అసలైన క్లాత్ మీద చిన్న కుట్టండి, చాలా సన్నగా పెట్టుకోండి. కుట్ట అయితే కనుక 0 సైజులో వస్తుంది చూడండి. కరెక్ట్గా వచ్చింది అనుకుంటేనే 0 సైజులో పెట్టుకొని కుట్టుకోండి. తర్వాత అది కుట్టు ఇప్పదీయడానికి అస్సలు రాదండో. ఇది మటుకు జాగ్రత్తగా కుట్టుకోవాలి. లేదా దీన్ని మీరు ఐరన్ చేసేసుకున్నా సరిపోతుందండి. నీట్గా అనుకొని మూల అనేది తర్వాతనే కుట్టు వేసేసుకోవాలి. ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి లూజ్ కుట్టు పెట్టేసుకొని కుట్టు వేసేసుకున్నాము. ఎగస్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసానండి. చూడండి ఇప్పుడు మనది నెక్ ఎంత బాగా అనిపిస్తూ ఉందో. ఈ నెక్ ఇక్కడ డీప్ వస్తుందండి, కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు అనేది దీనికి మనము టక్స్లు అనేది వేసేసుకుందామండి. ఒక 3 ఇంచులు గ్యాప్ వదిలేసేసుకోండి, లేదా 2.5 ఇంచులైనా ఇలా వదిలేసుకున్నా సరిపోతుంది. లేదా ఇలా షోల్డర్కి ఎదురుగా అయినా కానీ సరిపోతుందండి. ఇలా ఒక 3 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెట్టేసుకొని ఈ 3 ఇంచుల నుంచి 5 ఇంచులకు మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా వేసేసుకోవడమే. ఇది కరెక్ట్గా అనేది టెస్ట్ దగ్గరికి వస్తుందండి. ఇంకా మనకి ఇక్కడ అనేది లూజ్ వస్తుంది టెస్ట్ దగ్గర అనేది. ఇటు సైడ్ కూడా సేమ్ అండి. ఇలా టక్స్లు వేసుకున్న తర్వాత షోల్డర్లు అనేది జాయిన్ చేసేసుకున్నాము. షోల్డర్లు అయితే కనుక జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే కనుక మనము హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాము. హ్యాండ్స్ అయితే కనుక కుట్టేసానండి. ఇప్పుడు అనేది మనము దీన్ని పక్కన పెట్టేసుకొని మడిచి అనేది కుట్టేద్దామండి. ఒక 2 ఇంచులు మనము ఎక్కువగా తీసుకున్నాం కదా, అక్కడికి అనేది మనము ఇలా దాటు పెట్టేసుకోవాలి. దాటు పెట్టేసుకున్న తర్వాత దీన్ని అనేది ఇలా మడిచి అనేది తీసేసుకున్నాము. ఇక్కడ మనకు ఇలా వచ్చింది కాబట్టి మడవకుండా పర్లేదండి, కానీ నేనైతే మడుస్తున్నాను. ఇలా మడిచి అనేది కుట్టుకోవాలి. ఇలా మడిచి కుట్టుకున్న తర్వాత దీన్ని అనేది సగం చేసేయండి. సగానికి అనేది మర్చుకోవాలి. అంటే మనకు కుచ్చు పెట్టడానికి 2 వైపులు అనేది సమానంగా ఉండాలి కదండి.
ఒకవైపు ఎక్కువగా ఒకవైపు తక్కువగా పెట్టామనుకోండి చూడ్డానికి అస్సలు బాగోదు. డ్రెస్ కుడితే పర్ఫెక్ట్గా ఉండాలండి. ఇక్కడికి సగం అండి, చూడండి ఇక్కడికి సగము, ఇక్కడ ఒక దాటు చాలా చిన్నగా పెట్టేసుకోండి. బాడీ పార్ట్ తీసుకొని దాట్ అనేది ఇక్కడ ఇక్కడ చూడండి ఈ చివర వచ్చేటట్టు అనేది తీసుకోండి. గుండు సూది కానీ లేదా ఇలా పినిస్ కానీ పెట్టేసేయండి. పినిస్ పెట్టి ఇలా పెట్టామంటే ఇంకా అస్సలు కదలదండి. సూదన్న పెట్టినామంటే పోతుంది అటు ఇటు. ఇప్పుడు ఈ చివరి నుంచి కుచ్చు పెట్టుకుంటూ వచ్చేద్దాం. కొంచెం దూరము నార్మల్గా అంటే కుట్లు పడతాయి కదండి మనకు, అందుకు నార్మల్గా కుట్టు వేసేయాలి. ఒక 2 ఇంచులు అనుకోండి. తర్వాత నుండి కుచ్చు పెట్టేసుకోవాలి. అలా ఇలా కుచ్చు పెట్టుకున్న తర్వాత ఇంకొక కుచ్చు కూడా చూడండి. ఇది క్లాత్ చాలా పతలాగా ఉంది కదండి, జారిపోతూ ఉంది. ఇలాగా చాలా సన్న కుచ్చు పెట్టుకోవచ్చు లేదా కొంచెం పెద్ద కుచ్చు అయినా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం అండి. ఇప్పుడు ఇంకొకటి ఇలా ఇక్కడ వరకు కుచ్చు పెట్టుకోవాలి. ఇక్కడ వరకు కుచ్చు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొకటి బ్యాక్ ఇంకొక వైపు ఉంది కదా, ఆ వైపు అనేది ఇక్కడ పెట్టేసేయాలండి. ఇప్పుడు కొంచెం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టేసి ఇలా కుట్టేసుకోవాలి. కొంచెం దూరం నార్మల్గా కుట్టుకున్న తర్వాత మళ్ళీ కుచ్చు పెట్టేసుకోవాలి. ఇలా అనేది మొత్తం కుచ్చు పెట్టుకోవాలి. కుచ్చు పెట్టుకున్న తర్వాత సేమ్ ఇలాగనే అనేది ఇటు సైడ్కి తిప్పేసి మనము లైనింగ్ను కుచ్చు పెట్టేసుకున్నాము. లైనింగ్ కూడా అనేది కుచ్చు పెట్టేసానండి. కుచ్చు పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనము స్ట్రైట్ కుట్లు అనేది వేసేసుకోవడమేనండి. చూడండి ఇలా అనేది స్ట్రైట్ కుట్లు వేసేసుకోవాలి. మీ హ్యాండ్స్ సైజును పట్టించి కుట్లు అనేది వేసుకోవాలండి. స్ట్రైట్ కుట్ మొత్తం వేసిన తర్వాత మీకు డ్రెస్ చూపిస్తాను. చూడండి డ్రెస్ మొత్తం కుట్టేసాను. చెమటలు పట్టేసానండి. చాలా అనేది ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, టైం వచ్చేసి 12:30 అయిపోయిందండి, మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా చెమటలు పట్టవా చెప్పండి. డ్రెస్ చూడండి కుట్లు అనేది సైడ్ కుట్లు అనేది ఇట్లా వేసేసాను. ఇంకా సైడ్ కుట్లు అందరికీ తెలిసిన విషయమే కదా అనేసి అయితే చూపించలేదండి. డ్రెస్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి, నాకు కుట్టేటప్పుడు అనిపిస్తూ ఉంది. చూడండి డ్రెస్ ఎంత బాగా వచ్చిందో. ఆన్లైన్లో కొన్నామంటే ఎంత రేట్ అవుతుందండి. ఇది వచ్చేసి నేను 1/2 మీటర్ తీసుకున్నాను, 1/2 మీటర్ తీసుకున్నాను. 1/2 మీటర్ వచ్చేసి 50 రూపాయలు పడిందండి. ఈ శారీ వచ్చేసి 150 రూపాయలు పెట్టి శారీ కొన్నానండి. ఇంకా మొత్తం వచ్చేసి లైనింగ్ వచ్చేసి ఒక 70 రూపాయలు, లైనింగ్ ఒక 70 రూపాయలు అండి. అండ్ మొత్తం వచ్చేసి ఒక 250లో అయినట్టుంది. ఇంకా నేను లెక్కచారం అయితే వేయలేదు, ఎందుకంటే మిషన్ కుట్టడానికి కూర్చున్నప్పటి నుంచి ఇప్పటివరకు వాటర్ తాగలేదండి. అందుకే మాటలు కూడా అనేది రావట్లేదు అసలు. ఇక్కడ నెక్ చూడండి ఎంత డీప్గా ఉందో. ఈ బటన్స్ కావచ్చు చాలా బాగున్నాయి కదా. బ్యాక్ కూడా అనేది మనం చిన్నగానే పెట్టేసాము. నెక్ కూడా, హ్యాండ్స్ కూడా చూడండి. ఇక్కడ నేను ఇక్కడ ఇలా వేస్తే బాగుంటుందో లేదో చిన్న డౌట్ ఉన్నది, కానీ ఇప్పుడు కుట్టిన తర్వాత చూస్తే చాలా బాగుందండి. ఈ డ్రెస్ నేను వేసుకొని కూడా చూపిస్తానండి. చూడండి డ్రెస్ వేసుకొని చూపిస్తాను కదా. డ్రెస్ అయితే వేసుకున్నా చూడండి. ఈ లెంత్ అయితే కనుక ఇంత వస్తుందండి. ఇంకా మీరు పూర్తిగా అనేది కిందికి కుట్టేసుకోవచ్చు. చున్నీ కూడా చూడండి సేమ్ కలర్ చున్నీ ఉన్నదన లుక్ ఇంకా బాగా వచ్చేసింది. హ్యాండ్స్ కూడా అనేది చాలా బాగున్నాయి. నేను హ్యాండ్స్ అనేది లూజ్ పెట్టుకుంటానండి. హ్యాండ్స్ లూజ్ అయితే పెట్టేశాను. హ్యాండ్స్ కానీ మనకు నెక్ కానీ చాలా బాగా వచ్చింది. వెనక థ్రెడ్స్ కూడా ఏం పెట్టలేదు అండి. ఈ నెక్ మనకు భుజాలు కూడా జారవు, నీట్గా అనేది వచ్చేసింది డ్రెస్ మొత్తం అనేది. చూడండి చూసారు కదా ఫ్రెండ్స్. నచ్చితే మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.